మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చిన్న పాపకు పెళ్లి చేశాక మేము ఎటువంటి సహాయం చేయలేదండి. కానీ పెద్ద పాప నుంచి మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయితే దాని గురించి మా మధ్యన గొడవలు అయ్యి మా అల్లుడు గారు మా పాప మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరెవరని అడిగారు వాళ్ళు. ఈ ఇల్లు మాదేనండి అన్నాం. నా పేరు లక్ష్మి అని చెప్పాను. ఇది మాకు శిరీష అమ్మేశారండి, ఎప్పుడో మీరు శిరీష దగ్గర కొనుక్కున్నాం అన్నారు. ఆమె ఎలా అమ్ముతారండి, ఎన్నాళ్ళు అయింది అమ్మి అని చెప్పి 3 months అయింది అన్నారండి. మీరు నాకు రాసిచ్చారు, నేనేం చేసుకుంటే మీకు ఎందుకు అన్న. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. మా హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం, నేను ముసలిదాన్ని. మీ ఇద్దరం ఎక్కడికి వెళ్తాం? పెద్ద కూతురుకి పెట్టిన నాళ్ళు పెట్టాం. వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వట్లు మానేసాం, మాతో మాట్లాడటం మానేసి గొడవ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు నిలదీస్తే అలా ఎందుకు చేసావు, మాకు ఉన్న జీవనాధారం తీసేసావు, మా తదంతరం తీసుకోవాల్సింది అలాంటి ఏమంటుందో అనాథాశ్రమంలో వేస్తా అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళు అమ్మాయిలు కనలేదు, పిల్లల్ని కన్నారు. అది సర్ప్రైజ్. ఆడపిల్లలు లక్ష్మీదేవులు అనుకున్నామండి మేము. విన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు వరకు తల్లిదండ్రులను ఎక్కువ శాతం అనాథలుగా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన అబ్బాయిలనే విన్నాము. బహుశా చాలా తక్కువ సార్లు వింటూ ఉంటామేమో. నా ఇల్లుకి అవసరమైతుందని నేను దాన్ని అమ్మేశాను. ఇప్పుడు నేను చేయాలంటే నేను చేయలేను మేడం. ఇప్పుడు అంత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి నేను అక్కడ ఇల్లు వాళ్ళకి పెట్టాలంటే నేను పెట్టలేను. ఆమె వచ్చి నన్ను నువ్వు ఇల్లు ఎట్లా అమ్ముకున్నావు అని అంటే, నీకు ఇల్లు ఇచ్చినప్పుడు నేను అడగలేదు కదా. ఇప్పుడు నేను చెప్తే నేను కూడా ఏం చేయలేను మేడం. ఎట్లయితే అట్లా అవుతుంది మేడం. ఇంకా నేను కూడా అంతే. ఇంకా నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే మా పిల్లల్ని మేము గుడ్డిగా నమ్మాను. నమస్తే, 49 సమర్పించు లీగల్ అడ్వైస్కి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. మా ఇవాళ లీగల్ అడ్వైస్లో లక్ష్మి గారు అని పెద్ద ఆవిడ వచ్చారమ్మా. 2 ఆడపిల్లల్ని నమ్ముకొని ఆస్తంతా రాసిస్తే నన్నే రోడ్డు మీదకి నిలబెట్టారు, నిరాశ్రయులు అయిపోయాము అంటున్నారు. అసలు వాళ్ళ కథ ఏంటో, ఏం జరిగిందో తెలుసుకుందాం. తప్పకుండా. లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అడ్వకేట్ గారితో వివరాలన్నీ చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మాది హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో నుంచి వచ్చాను నేను. అక్కడ మాకు హౌస్ ఉంది. ఆ హౌస్ కూడా మేము ఉండటానికి లేకుండా అయిపోయింది మేడం. మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి పెళ్లి చేసాము. చిన్న పాపకు వచ్చేసరికి బెంగళూరు ఇచ్చాము. ఆయన సాఫ్ట్వేర్, మా అల్లుడు గారు. పెద్ద పాపనేమో ఎల్బీ నగర్ ఉంటారు మేడం, ఆయన కూడా సాఫ్ట్వేరేను. చిన్న పాపకు పెళ్లి చేశాక మేము ఎటువంటి సహాయం చేయలేదండి. కానీ పెద్ద పాప నుంచి మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మేము ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నారు మా హస్బెండ్. మేము కరోనా తర్వాత మాకు చిన్న షాప్ ఉంది మేడం, అది క్లోజ్ చేసేసాం. మా హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ తర్వాత కూడా మా పెద్ద పాప వచ్చి మాకు మనీ ప్రాబ్లం ఉంది, మనీ హెల్ప్ చేస్తారా లేదా అని మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే మేము చూడలేక మాకు చిన్న ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మేసి, నా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి, నా దగ్గర ఒక 10 లక్షలు క్యాష్ తీసుకుని తనకి హెల్ప్ చేసాము. ఇంత హెల్ప్ చేసినా సరే మళ్ళీ మొదటికి వచ్చింది పాప. మళ్ళీ నాకు మనీ లేవు, మీకు ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి మీద 25,000 రెంట్ వస్తుంది మేడం మాకు. మీ జీవన ఆధారం అదే? మా జీవన ఆధారం అదే మేడం. మా హస్బెండ్ ఏం పని చేయలేరు, తనకి పెడల్స్ వచ్చింది. అందుకే మా చిన్న షాప్ కూడా క్లోజ్ చేసాం. మాకు ఎటువంటి జీవనాధారం లేదు, ఆ రెంట్ల మీద మేము బతకాలి. మా పెద్ద పాప ఇప్పుడు ఏమంటుందంటే, మీకు వచ్చే 25,000 ఏం చేసుకుంటారు మీరు, 5,000 చాలు మీకు, ఆ 20,000 మాకు ఇచ్చేయమని అంటుంది. మేమేమి ఇవ్వలేము కదండి, మా దగ్గర ఇంకా ప్రాపర్టీ లేదు, లేకపోతే ఇల్లు అమ్మేయాలి, మేము ఉండాలి కదా. ఆయనకి హెల్త్ బాగా, ఆయన నేను ఎక్కడ ఉంటాం ఇంకా. అయితే దాని గురించి మా మధ్యన గొడవలు అయ్యి మా అల్లుడు గారు మా పాప మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇదంతా మేము ఈ బాధ మా చిన్న కూతురు ఉన్నారు కదండి, ఆమెతో చెప్పుకున్నాము. ఆమె వాళ్ళ అక్కతో గొడవ పడింది. వాళ్ళ నాన్నగారికి బాగోపోయేసరికి వచ్చి మధ్యలో వస్తూ మమ్మల్ని బాగా చూసుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయనకి మెడిసిన్ ఇప్పించి బాగా చూసుకుంటుంది. ఇప్పుడు చిన్న కూతురు మొత్తం బాధ్యత తీసుకుంది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు వరకు పెళ్లి చేశాక చిన్న కూతురికి మేమేమి ఇవ్వలా, మాకు కొడుకులు లేరు, 2 ఆడపిల్లలే. పెద్ద కూతురికి ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నదంతా ఆమెకు ఇచ్చేసాం. ఈ చిన్న పాప బాగా చూసుకుంటుందని నాకు అనిపించి మా ఆయనతో చెప్పాను, ఈ ఉన్న ఇల్లు చిన్న పాప పేరు మీద పెడదాం అన్నాను. మనం ఉన్న నాళ్ళు ఉంటాం, తర్వాత మన పాప తీసుకుంటుంది అన్నాను. నేనే మా ఆయనకి చెప్పాను. ఆయన కూడా సరే అని చెప్పేసి రాసిచ్చేసాం. రాసిచ్చిన తర్వాత మా పాప ఏమందంటే, కొన్ని రోజులకి ఇల్లు రిపేర్ ఉందమ్మా,
మీరు వెళ్ళి హాస్పిటల్కి దగ్గరలోనే ఒక రూమ్ చూస్తాను, అక్కడ ఉండండి. తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి మీరు ఇంత దూరం నుంచి వెళ్ళాక ఈలో ప్రిపేర్ కూడా అవుద్ది మనకి, ఒక కొన్ని నెలలు బయట ఉండండి అని చెప్పింది. మేము ఒప్పుకుని బయట రెంట్కుంటున్నాము. రెంట్కుంటూ మేము వెళ్తుంటే కొన్ని రోజుల తర్వాత తను బెంగళూరు నుంచి కాల్ చేసింది నాకు. అమ్మ మేము టికెట్లు బుక్ చేస్తాము, నాన్నగారు మీరు బెంగళూరు వచ్చేది నా దగ్గరకని. బెంగళూరు ఎందుకమ్మా, ఇప్పుడు మేము రాలేము, ఇక్కడే ఉంటాము, మా శేష జీవితం అంతా ఇక్కడే గడిచిపోద్ది అన్నాము. లేదమ్మా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీరు వస్తే బాగుంటుంది అన్నాను. సరేనమ్మా ఇల్లు కట్టుకున్నాక కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశానికి వస్తాము, అప్పుడు ఉంటాం కొన్ని రోజులు అన్నాం. అంటే సరేనా అందండి. సరే మేము ఒక రోజు మా ఆయన గారికి నాకు హాస్పిటల్ వెళ్ళి తిరిగి వస్తుంటే ఇల్లు చూడాలనిపించింది. ఆయన కష్టార్జితం కదండి, మాకు మిగిలింది అది ఒక్కటే, ఒకసారి చూడాలని చెప్పి. ఆ రెంట్లన్నీ మరి తనే తీసుకునేదా? ఇప్పటి వరకు మా చేతికి ఏమి ఇవ్వలేదండి. తనకి రాసిచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు, మేము 6 నెలల నుంచి బయటే ఉన్నామండి. హాస్పిటల్ ఖర్చు మీ ఖర్చులంతా తనే చూసుకోండు. ఓకే. సరే ఇల్లు చూడాలనిపించి ఈయన నేను వెళ్ళాము. అయితే మేమున్న ప్లాట్ లో వేరే వాళ్ళు ఉన్నారు, ఈ రెంట్లకి ఇచ్చిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళి అడిగాము, ఇది మీది కాదు, మా ఇల్లు కదా, మీరు ఎవరండి ఉంటున్నారు? ఇండిపెండెంట్ హౌస్ G+3 అండి. మేము అందులో ఒక చిన్న పోర్షన్ లో ఉంటాము. అయితే మేము వెళ్ళి అడిగాము, మీరెవరని అడిగారు వాళ్ళు. ఈ ఇల్లు మాదేనండి అన్నాం. నా పేరు లక్ష్మి అని చెప్పానండి. ఇది మాకు శిరీష అమ్మేశారండి, ఎప్పుడో మీరు శిరీష దగ్గర కొనుక్కున్నా అన్నారు. మా చిన్న పాప పేరు శిరీష అండి. ఆమె ఎలా అమ్ముతారండి, ఎన్నాళ్ళు అయింది అమ్మి అని చెప్పి 3 months అయింది అన్నారండి. మేము 1 week బ్యాక్ కూడా తనకు కాల్ చేసింది, తనే కాల్ చేసింది మమ్మల్ని, చిన్న పాప. కానీ తను మాకేమి చెప్పలేదు. చెప్పకపోతే మేము ఇద్దరు నిస్కాయ స్థితిలో ఉన్నామండి, ఏమి చేయలేని పరిస్థితి మాది. ఎవరికి చెప్పుకుంటాము? మాకు ఇప్పుడు అడిగారా మీ అమ్మాయిని? వెంటనే కాల్ చేసామండి మేము మా పాపకి, మా చిన్నల్లుడికి మా పాపకి కాల్ చేస్తే చిన్నల్లుడు అయితే ఏమి మాట్లాడలేదు, మా పాపే మాట్లాడింది. మీరు నాకు రాసిచ్చారు, నేనేం చేసుకుంటా మీకు ఎందుకు అంది. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. మా హస్బెండ్ హెల్త్ ప్రాబ్లం, నేను ముసలిదాన్ని, మీ ఇద్దరం ఎక్కడికి వెళ్తాం? పెద్ద కూతురుకి పెట్టిన నాళ్ళు పెట్టాం, వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వట్లు మానేసాం, మాతో మాట్లాడటం మానేసి గొడవ పెట్టుకున్నారు. చిన్న మాగా చూస్తుంది కదా అని మేమే పెట్టాం, మాకు ఇష్టపూర్వకంగానే పెట్టాం. మరి మా తదనంతరం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది, మీరు నా దగ్గరికి రమ్మంది, ఎలా ఉంటామండి అల్లుడి దగ్గరికి వెళ్ళి అంటే, పోనీ వెళ్ళలేకపోతే మీరు అనాథాశ్రమంలో వేస్తా అన్నట్టుగా మాట్లాడారు. ఏంటండి మేము ఇంత కష్టపడి మగపిల్లలు ఉంటే అన్యాయం చేస్తారు అంటున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా అన్యాయం చేయట్లేదండి. చెప్పండి ఈ విషయం మీద మీరు, దానికోసమే నేను వచ్చాను, నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇదంతా జరిగే ఎన్ని రోజులైంది? ఆ తర్వాత ఇప్పుడు మీరు ఉంటున్న రెంట్కి ఇల్లు, ఆ రెంట్ అదంతా ఎవరు కడుతున్నారు? ఇప్పుడు మీ హాస్పిటల్ ఖర్చు, మీ భోజనం ఖర్చు అదంతా ఎవరు? ఇప్పటి వరకు పాపే చూస్తుందా మిమ్మల్ని? 6 నెలల నుంచి తనే చూస్తుంది. సో ఇప్పుడు మీరు నిలదీస్తే అలా ఎందుకు చేసావు, మాకు ఉన్న జీవనాధారం తీసేసావు, మా తదంతరం తీసుకోవాల్సిందని అంటే ఏమంటదో? మీరు నా దగ్గరికి రండి, నేనేమో ఇల్లు మాకు పెట్టమనలేదు, నాన్న మీద ప్రేమతో నేను వచ్చి చూసుకున్నాను. పెట్టిందంతా పెద్ద కూతురికి పెట్టారు. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు పెద్ద కూతురు వచ్చిందండి, మళ్ళీ తెలుసుకుని అద్దెలు ఇమ్మంటేనే ఇవ్వలేదు నాకు. ఇల్లు ఎలా రాసిచ్చావని, ఇల్లు ఎలా చెల్లికి రాసిచ్చావని ఆమె గొడవ పడుతుంది. అంటే వీళ్ళు గొడవ పడతారు కానీ మా మొగుడు పిల్లల విషయాలు ఎవరు చూడరా. ఆ ముసలోళ్ళం అయిపోయాం కదా, అంటే మమ్మల్ని రోడ్డు మీద నుంచో పెడతారా? వీళ్ళు అమ్మాయిలు కనలేదు, విలన్లు కన్నారు. అది సర్ప్రైజ్. ఆడపిల్లలు లక్ష్మీదేవులు అనుకున్నామండి మేము, విన్నాండి ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు వరకు తల్లిదండ్రులను ఎక్కువ శాతం అనాథలుగా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన అబ్బాయిలనే విన్నాము. బహుశా చాలా తక్కువ సార్లు వింటూ ఉంటామేమో. బికాస్ ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి, లాస్ట్కి అట్లీస్ట్ తల్లిదండ్రులని చూసుకునేది తనే. అక్కడ తన పాడ మీద పడుకున్నా తన కోసం నిజంగా కన్నీళ్ళు కార్చేదే ఆడపిల్ల అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మనం చెప్తూ ఉంటాం. బట్ ఈ టిపికల్ కేస్ని మీరు ఎలా డీల్ చేస్తారు మేడం? వారు ఎవరు లక్ష్మి గారు మొదట చెప్తూ ఉన్నప్పుడు నాకు పెద్దమ్మాయే కొంచెం గొడవ మనిషి అనుకుంటాను అనుకున్నా, ఏదైనా ట్రబుల్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. తర్వాత ఏమో రెండో అమ్మాయి విషయం చెప్పినప్పుడు అబ్బా చాలా మంచిది, గొడవ ఇద్దరు కూతుళ్ళకి ఆస్తి విషయంలో గొడవ వచ్చిందేమో, వాళ్ళిద్దరు గొడవేమో అనుకున్నాను. కానీ 3rd స్టేజ్ వచ్చేసరికి అసలు తల్లిదండ్రులకే మొదటికే మోసం వచ్చింది అని వినడము చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆశ్చర్యం మనకి ఇటువంటి విషయాలు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ సభ్య సమాజంలో ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి కాబట్టే ఇటువంటి వారికి చట్టాలు కూడా రావడం జరిగింది. ఇటువంటి సమస్యలను తీర్చడానికి చట్టాలు, దానికి నివృత్తి,
ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. శిరీష కోణం నుంచి చూసుకుంటే వాళ్ళ బెంగళూరులో ఇల్లు కట్టుకుంటున్నానని అన్నది కదా, అవసరం అయిందేమో, నిజంగానే చూసుకుంటుందేమో, తల్లిదండ్రులను కూడా రమ్మంటుందే కదా, దగ్గర ఉండి చూసుకుంటుందేమో, ఇప్పుడు వరకు అయితే ట్రబుల్ చేయలేదు కదా, ఆ కోణంగా కూడా ఆలోచించవచ్చు. అవును, అంటే ఈ కేసుని చాలా కోణాల నుంచి పరిశీలించాలి. అంతేకాకుండా చట్టం కూడా దీంట్లోని ఏ విధంగా చట్టం టిల్ట్ అవుతుంది అన్నది కూడా మనం చూడాలి. ఏ విధంగా చట్ట పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. పెద్దమ్మాయి పేరేంటండి? ప్రసన్న. సో ప్రసన్న, శిరీష ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అయినటువంటి వారు స్వార్జితంతో సంపాదించినటువంటి ఆస్తి. అయితే ఇక్కడ వారు కేసు చెప్పినప్పుడు మీరు గమనించారు లేదో, పెద్దమ్మాయి ఎప్పుడు చూడండి ఆ అమ్మాయి వల్ల ఏదో ఒక విధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వస్తూనే ఉండేవి. వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా సరిపోదు, ప్రతిసారి వాళ్ళు రావడము ఏదో ఒకటి వీళ్ళు ఇస్తూ ఉండడము జరిగింది. అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్దమ్మాయికి ఇచ్చినంత ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని కానివ్వండి లేదా వాటాని కానివ్వండి శిరీషకి ఇవ్వలేదు. అది మన ఫస్ట్ పాయింట్ గమనించాలి. ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఇంకొక తప్పు ఏంటంటే ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇద్దరికి సరి సమానంగా ఇవ్వాల్సింది. అంటే పెద్దమ్మాయి వచ్చి చెప్పారు కదా, వాళ్ళు ఓ 10 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాము ఒకసారి, ఇలా ఇచ్చినప్పుడు ఆమెకి ఇచ్చినప్పుడల్లా ఈక్వల్గా ఓ 10 లక్షలు 5 లక్షలు ఆమెకి, ఒక 5 లక్షలు ఈమెకి ఇచ్చి ఉంటే అప్పుడు ఏమైందంటే సమన్యాయం జరిగేది. అది రెండో విషయం. మరి ఆ రాసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏం డాక్యుమెంట్ అన్నది మనకు తెలియదు. అది వీలునామానా లేదా గిఫ్ట్ డీడా లేకపోతే సేల్ డీడా ఏంటి అన్నది మనకి ఏం రాశారమ్మా? రిజిస్ట్రేషన్ చేసిందమ్మా. సరే, ఆవిడ మేబీ పెద్ద ఆవిడ చెప్పలేకపోతున్నారు. రిజిస్టర్ ఏ డాక్యుమెంట్ అయినా చెయ్యాలి. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అయినా చేయాల్సిందే, వీలునామా అయినా చేయాల్సిందే, సేల్ డీడ్ అయినా చేయాల్సిందే, ఏదో ఒకటి మొత్తం మీద అయితే అమ్మాయికి ఇచ్చారు. సో ఇక్కడ అలా ఇవ్వడం వల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే స్ట్రిక్ట్గా మన ముందు ఒక పెద్ద ఆవిడ, వయసులో పెద్ద ఆవిడ, మాకు న్యాయం చేయండి, మేము చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని కూర్చున్నారు కాబట్టి, మన ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడడమే కానీ స్ట్రిక్ట్గా చట్టపరంగా తీసుకుంటే మరి మీరు ఒక డాక్యుమెంట్ అయితే రాశారు, రిజిస్టర్ కూడా చేశామని చెప్తున్నారు. మరి రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆస్పెక్ట్ అది ఆ అమ్మాయికే చెందుతుంది ఒకటి. రెండవది చెందకుండా ఉండాలి అని అంటే అఫ్ కోర్స్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా మనము దాన్ని ఎలా ఇది చేయాలో తిరిగి పొందాలో అది నేను తర్వాత మాట్లాడతాను. కేవలం ఇప్పుడు వీళ్ళ గ్రీవియన్స్ ఏంటంటే మేము బ్రతికుండంగానే ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చాము, ఆమె అమ్మేసింది, మాకు ఇంకా ఆధారం లేకుండా ఆధారపడేలా అయ్యింది అన్నది వీళ్ళ కేసు. కనుక అమ్మ మరి మీరు ఎందుకు రాసిచ్చారు కదా ఆస్తిని, రాసిచ్చిన తర్వాత అది ఆమెకే చెందుతుంది కదా, శిరీషకే ఇవ్వాలని ఇచ్చారు కదా. అవును మేడం కదా, శిరీషకే ఇవ్వాలని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు కదా. మేము 1 వీక్ బ్యాక్ కూడా కాల్ చేసాం మేడం. అమ్ముతున్నాను అని ఒక్క మాట వాళ్ళ నాన్నగారికి కానీ నాకు కానీ చెప్పలేదు. ఓకే, చెప్పకపోగా మరి ఇప్పుడు వచ్చి అల్లుడి దగ్గరికి వెళ్ళి మేము అక్కడే మేము వాళ్ళ మీద ఆధారపడినట్టు ఉంటుంది కదా. అలా కాదు, అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు మీకు చెప్పలేదు కాబట్టి మేము బాధపడుతున్నాము, చెప్పలేదు కాబట్టి నేను ఇక్కడ మట్టుకు వచ్చాను అన్నది సమస్య కాదు. ఎందుకంటే ఒకసారి మీరు ఇచ్చేసిన తర్వాత అది ఆమెకే చెందుతుంది. ఆమె అమ్ముకుంటుందా, ఉంటుందా, లేకపోతే ఇంకెవరికన్నా దానం చేసుకుంటుందా అన్నది అది ఆమె ఇష్టం కదా. మీ హక్కు ఆమెకి వెళ్ళిపోయింది. అయితే ఒక్కటి, మా పెద్దమ్మాయి వచ్చి గొడవ పడుతుంది అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆమెకు కూడా అందులో వాటా రావాలి అని ఆమె కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీరు రాసి ఇచ్చేసిన తర్వాత మీ రెండో కూతురు దాన్ని అమ్ముకుంది అంటే మీకు ప్రశ్నించేటటువంటి హక్కు ఎక్కడుంది? ఇంకోటి, మీరు ఇంకో మాట అన్నారు, అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డము అని అన్నారు కదా. మీరు అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక గది తీసిచ్చి దానికి రెంట్ కట్టి ఆమె అన్ని విధాలు అన్ని సదుపాయాలు ఆమె మీకు అందజేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా డిప్రైవ్ అవుతున్నారు, అంటే మీకు ఏ విధంగా నష్టం కలుగుతుంది అన్నది నాకు వచ్చినటువంటి అనుమానం. ఇప్పుడు ఆ పాపకు మేము ఫోన్ చేసాం, ఇల్లు ఎందుకు అమ్మేమమ్మా, నాన్నగారు ఉన్న నాళ్ళైనా ఉంచాల్సి కదా కనీసం. అవును, మీరు ఇప్పుడు నేను రాసిచ్చాను, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ లోనే అటువంటి కండిషన్ ఏమన్నా ఉంటే మీరు ఆ మాట మాట్లాడాలి. మీరు ఇచ్చేసారు అంతే. అంతే, గుడ్డిగా నమ్మాం పిల్లల్ని. అదే మేము చేసిన తప్పు ఏదైనా ఉందంటే మా పిల్లల్ని మేము గుడ్డిగా నమ్మాం.
సో ఈ రెండింటి మధ్యలో మేము నలిగిపోతున్నాం. అడిగితే ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడదామా అండి? అసలు ఆ అమ్మాయి ఏమంటుంది, ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే మీరే అన్నారు కదా అక్కడ ఇల్లు కట్టుకుంది అని బెంగళూరులోని. ఆ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి డబ్బుని ఈ ఇల్లు అమ్మి మరి సమకూర్చుకొని ఆ ఇల్లు కట్టిందా, మరి మిమ్మల్ని చూసుకునేటటువంటి అవకాశం ఉందా, మిమ్మల్ని ఎలా చూస్తుంది, అసలు ఎందుకు తను అలా మాట్లాడుతుంది అన్న విషయం మనం మాట్లాడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో శిరీషతో ఒకసారి కాల్ మాట్లాడుతాం. అమ్మా శిరీష, హలో, ఎవరండి? నేను అమ్మను మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి. నేను బాగున్నాను, కానీ నువ్వు మాట్లాడింది అనుకో నాకు చాలా బాధ కలిగి నేను సుమన్ టీవీకి వచ్చానమ్మా. ఎందుకు, ఏమైందమ్మా? నువ్వు నిన్న నాతో ఏం మాట్లాడావు అదే చెప్పాలతో. ఓకే, మనం మాట్లాడుకుందాం కదా, మళ్ళీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడికి రావాల్సి వచ్చేటట్టు నువ్వు మాట్లాడేవమ్మా. మేము పిల్లల్ని కన్నాము, కానీ మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని కన్నామని ఇప్పుడే తెలిసింది. కాదమ్మా, ఏదైనా ఉంటే మనం చూసుకుంటాం కదా, మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మాట్లాడతాం కదా. ఇక్కడ దాకా వెళ్ళే పరిస్థితి, అక్కడ తేలుంటే ఇక్కడ వరకు వచ్చేవారే కాదు శిరీష. మీ నాన్నగారు ఏమీ చేయలేని పరిస్థితి. నేనే కదా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా, ఇక నా బిడ్డలు కూడా నాకు అన్యాయం చేస్తారని తెలిసే నేను మాట్లాడాలని వచ్చాను. న్యాయం జరుగుతుంది చూసుకుంటా అని చెప్పాను కదా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా ఎందుకు? ఒకసారి మేడంకి ఇస్తున్నాను. నువ్వు చూసుకుంటానని ఎప్పుడు చెప్పావు? దిక్కున్న చోట చెప్పుకోపో, అనాథాశ్రమంలో వేస్తా, నువ్వైతే ముందు బయలుదేరి వచ్చాయి, నువ్వు నాకు రాసిచ్చావు కదా, నేను అమ్ముకుంటా, నేను ఏమన్నా చేసుకుంటా అంటే అదంతా ఇప్పుడు నీ పిల్లలు కూడా రేపటి రోజున నేను ఇలాగే అంటే? మీరెవరండి మాట్లాడేది? నేను సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి యాంకర్ కీర్తి మాట్లాడుతున్నా. ఓకే అండి, కానీ నేను ఏమన్నా, అసలు మీకు అదంతా తెలుసా? మీరు ఏమన్నా తెలుసుకున్నారా? నేను ఏంటి సిచ్యువేషన్ లో మా అమ్మ మా నాన్నని ఫోర్స్ చేసి అది తీసుకోలేదు ల్యాండ్ అనేది. నువ్వు ఫోర్స్ చేసి తీసుకున్నావని ఇష్టపూర్తిగా ఇచ్చారు. అవునండి, ఏం చేశాను చెప్పండి. ఫోర్స్ఫుల్ గా మీరు తీసుకున్నారు, రాయించుకున్నారు అని కూడా మీ అమ్మగారు మాకు ఇక్కడ ఏం చెప్పలేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు. అవును, కానీ వాళ్ళ తర్వాత మీకు ఉపయోగపడాలని, కానీ వాళ్ళని రెండింట్లో పెట్టి మిమ్మల్ని నమ్ముకొని మీరు అక్కడ బెంగళూరులో ఇల్లు కట్టుకొని తర్వాత నువ్వు దిక్కున్న చోట చెప్పుకోపో, నువ్వు కావాలంటే అనాథాశ్రమంలో జాయిన్ కావు అని కాదు కదా వాళ్ళు ఇచ్చింది. అందుకా కానీ మా మమ్మీ చెప్పిందో లేదో నాకు తెలీదు. ఏంటమ్మా? అక్క మా పేరెంట్స్ ని చూడట్లేదు, నేను చూసుకుంటానికి వాళ్ళకి హోప్స్ ఇచ్చాను. నేను చూసుకుంటున్నాను, మా డాడీని చూసుకుంటున్నాను, మా మమ్మీని చూస్తున్నాను. వాళ్ళకి ఇప్పటి వరకు ఎట్లాంటి సిచ్యువేషన్ రాకుండా నేను చూసుకున్నా. నేను ఇంత లాంగ్ లో ఉన్నా కదా, మళ్ళీ మా అమ్మ మా నాన్నని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనేం చేశాను, ఇక్కడికి రండి, బెంగళూరుకి వచ్చేసేయండి, నేను ఇక్కడ చూసుకుంటాను మిమ్మల్ని దగ్గర ఉండని నేను అన్నా. అది మా అత్తగారిని ఒప్పించి, మా హస్బెండ్ ఒప్పించి, మా అత్తగారు మమ్మల్ని ఎంత అది చేసినా గానీ నేను మా పేరెంట్స్ ని వదులుకోలేను, నా పేరెంట్స్ నా కోసం ఇంత చేసిరు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మా అమ్మ మా నాన్న తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇక్కడే ఉంటాం అని అంటే, మీరు ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎట్లా చూసుకోగలను? నేను చూసుకోలేను కదా. సరే మీరు అక్కడికి వెళ్ళండి, అనాథాశ్రమంలో ఉంటానంటే అక్కడే ఉండండి. మరి మీరు లేదు అంటారా? ఎక్కడైనా ఉంటానంటే చెప్పండి, అక్కడే ఉండండి, ఇంకా మీరు ఏమైనా చేసుకోండి అని అన్నా. నేను వాళ్ళని ఫోర్స్ చేసినట్టయితే నేను అనలే కదా. సో తన వర్షన్ కొంచెం డిఫరెంట్ గానే వినిపిస్తుంది. నెక్స్ట్ వాయిస్ మీరు అడ్వకేట్ వెంకటేశ్వరి గారితో వింటారు, తనతో మాట్లాడండి అమ్మా. శిరీష, చెప్పండి మేడం. నేను వెంకటేశ్వరి అడ్వకేట్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నమస్తే అమ్మా. మీ మదర్ వచ్చారు. వారు చెప్పడం ఏంటంటే, తన భర్త అంటే మీ నాన్నగారు సంపాదించినటువంటి ఆస్తిని మీ అక్కకి ఇవ్వకుండా మీరు చాలా బాగా చూసుకున్నారు కాబట్టి మీకు ఇష్టంతోనే ఎటువంటి ఫోర్స్ లేకుండా మీకు రాసివ్వడం జరిగింది. కానీ మేము ఆ ఆస్తిని మేము బ్రతుకున్నంత కాలము అది ఉంచి ఆ తర్వాత మా తదనంతరం ఆమె ఏం చేసుకున్నా బాగుండేది. కానీ ఆమె అమ్మేసింది. కనీసం అమ్మేటప్పుడు మాకు ఒక విషయం కూడా, ఒక్కసారి కూడా ఒక మాట కూడా చెప్పలేదు. అది మాకు చాలా బాధను కల్పించింది. అంతేకాకుండా ఎందుకమ్మా ఇలా చేసావంటే, మీ ఇష్టం అన్నది చేసుకోండి, అనాథాశ్రమంలో ఉండండి కావాలంటే అని మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని చెప్పారు వారు. మీరు మాట్లాడితే మీ వర్షన్ వేరేగా ఉంది. మీరేమంటున్నారంటే నేను చూసుకుంటాను అని అన్నాను. అయినా కూడా వాళ్ళు దానికి కదా మేడం. ఇప్పుడు నేను లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా మేడం, వాళ్ళ హెల్త్ బాగాలేని వాళ్ళు నా దగ్గరికి రమ్మని చెప్పిన, వాళ్ళు రాలేదు. నేను ఒక గది కూడా వాళ్ళకి సెపరేట్ గా పెడతానని చెప్పిన, అట్లా కూడా వాళ్ళు వినలేదు. వినలేనప్పుడు నేనేం చెప్తాను, ఇంత బాగా చూసుకున్నప్పుడు మీరు అక్కకి అన్ని ఇచ్చిరు, నేను వీటిలో ఎప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మా అమ్మ వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో చూసిన. నాకు ఇచ్చిన ఒక్క ప్రాపర్టీ మా ఇల్లు,
అది కూడా నాకు యూజ్ అవుతది. దాని వల్ల కొంచెం నేను ఇల్లు కట్టుకుంటే మా అమ్మ వాళ్ళు కూడా వస్తారు, ఇటు మా అత్తగారు కూడా చెప్పుకోవడానికి ఉంటదనే ఉద్దేశంతో నేను నా పేరు మీద ఇచ్చేసారు కదా అన్న హోప్ తోటి నేను దాన్ని అమ్మేయడం జరిగింది. అమ్మేసినా గానీ నా ఇల్లు ఉపయోగపడింది కదా. ఒక్క నిమిషం, మీరు ఆ ఇల్లు అమ్మింది మీరు అక్కడ బెంగళూరులో ఇల్లు కట్టుకోవడానికి అమ్మారా అమ్మా? అవునండి. ఓకే. దానికోసమే తప్పించి నేను వాళ్ళని చూసుకోలేనని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఇదంతా ఫోర్స్ చేసి ఇట్లా ఇట్లా అని అంటేనే మీరు ఇష్టం, నేను రాకపోతే నేనేం చేయలేను, ఇప్పుడు అక్క చూడలేదు కాబట్టి నేను చూసుకుంటా అన్నా, మీరు ఇట్లా అంటున్నారు కదా మీ ఇష్టం, ఇంకా మీరు ఏమైనా చేసుకోండి. అంటే మేము కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి పెద్ద అమ్మాయికి ఇవ్వకపోయినా రెండో అమ్మాయికి ఇచ్చాము, ఆ అమ్మాయి మంచిదని మమ్మల్ని చూసుకుందని, కానీ మేము ఉండగానే మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఆస్తిని ఆమె అమ్మేసింది, మమ్మల్ని బాధ కలిగించింది మాకు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించి లేదా వారి మీద మీకున్నటువంటి ప్రేమని దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ వారి గురించి ప్రత్యేకంగా ఒక ఆస్తిని ఇక్కడ హైదరాబాద్లో కొని ఇచ్చేటటువంటి అవకాశం ఉందా అండి? అట్లా ఏం చేయలేను మేడం, ఎందుకంటే మా పేరెంట్స్ నాకు ఇష్టంతో ఇచ్చారు కదా అని నా ఇల్లుకి అవసరమైతుందని నేను దాన్ని అమ్మేశాను. ఇప్పుడు నేను చేయాలి అంటే నేను చేయలేను మేడం. ఇప్పుడు అంత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి నేను అక్కడ ఇల్లు వాళ్ళకి పెట్టాలంటే నేను పెట్టలేను. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ అక్క కూడా మీ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆమె, మరి ఆమెకు కూడా అన్యాయం జరిగినట్టే. రావట్లేదు కదా మేడం, ఎవరు ముందుకు రావట్లేదు. ఆమె నాతోనే కూడా వేసుకుంటుంది, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని చెప్పేసి. అప్పుడు ఆమె డబ్బులు తీసుకునేటప్పుడు నేను ఎవరిని ఏమీ అడగలేదు, తనని అడగలేదు, వీళ్ళని అడగలేదు. ఇప్పుడు ఆమె వచ్చి నన్ను నువ్వు ఇల్లు ఎట్లా అమ్ముకున్నావు అని అంటే, నీకు ఇన్ని ఇచ్చినప్పుడు నేను అడగలేదు కదా, నీకు ల్యాండ్ ఇచ్చారు. నిజంగా ఇది చట్ట పరిధిలో కానీ తీసుకొని వెళితే మరి కేసు జరిగినప్పుడు చాలా విషయాలు సాక్ష్యాధారాల మీద అన్ని జరిగిన తర్వాత ఒక తీర్పు రావడం జరుగుతుంది. మరి ఆ డీప్గా వెళితే మాత్రము మీరు నేను మా అక్కకి మా తల్లిదండ్రులు అన్నీ ఇచ్చినప్పుడు నేను అడగలేదు అన్నది మీ అగేన్స్ట్ పాయింట్ అవుతుందమ్మా. ఎందుకంటే మీరు అడగకపోవడం మీ తప్పు. అప్పుడు మీరు ఈక్వల్గా ఫైట్ చేయాల్సింది. ఆమెకు 10 లక్షలు ఇస్తే నాకు కూడా 10 లక్షలు ఇవ్వాలి కదా అని చెప్పేసి మీరు అక్కడ ఆ విషయంలో మాత్రము మీదే తప్పు. కానీ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బ్రతికుండగా అదే అమ్మకుండా ఉండాల్సింది, మేము ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే అవసరం, మేము ఈరోజు వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది, మమ్మల్ని తనింటికి వచ్చి ఉండమంటే అల్లుడు ముందు మేము ఎలా ఉంటాము, పారాలిసిస్ భర్తతో నేను ఎలా ఉంటాను, ఇక్కడ మేము ఒక రెంటల్ హౌస్ లో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇవన్నీ కూడా మీ మదరు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు. నిజానికి వీటన్నిటికి కూడా నిజం చెప్పాలంటే సమాధానం ఆ ఇల్లు ఉండడమే. కానీ ఆ ఇంటిని మీరు చెప్పకుండా అమ్మివేయడం అన్నది కొంచెం బాధ కలిగించినటువంటి విషయం. అయితే మీరు ఒక లాజికల్గా ఒక పాయింట్ అయితే చెప్తున్నారు, నాకు రాసిచ్చారు కాబట్టి నేను ఏమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అమ్మాను మేడం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ మాట ఒక్క మాట మీరు వాళ్ళకి చెప్పుంటే బాగుండేదేమో కదా. ఎందుకు మీరు చెప్పలేదు? ఎందుకు భయపడ్డారు చెప్పడానికంటే అంత టైం రాలేదుకుండే మేడం. నేను చెప్దాంలే, మా మమ్మీని మా డాడీని సర్ప్రైజ్ చేయాలి, ఇక్కడ ఇల్లు కట్టేసినాక ఇక్కడికి వచ్చినాక అన్ని తీరిగ్గా చెప్పుకోవచ్చులే, మాట్లాడుకోవచ్చులే అనుకున్నాం. కానీ ఇదంతా చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కరెక్టే, కానీ బట్ ఇదంతా మాత్రం ఒకటి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయాలమ్మా, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఉండాలి అని అనుకుంటే మీ మదరు ఒక మైండ్ సెటప్ అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ అన్నది మీకు తెలుసు. మీ అక్క దగ్గరికి పోయి లేరు, ఎప్పుడు కూడా ఏ రోజు మీ ఇంటికి కూడా వచ్చిన వాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఉంటారు అని అనుకోవడం మీరు నిజంగా చేసిన తప్పేమో అని అనిపిస్తుంది ఆ ఆలోచన. ఏదేమైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ మీరు ఏర్పాటు చేయకపోతే ఇక్కడ హైదరాబాద్లోని చట్టం మీకు కొంచెం ఎగెయిన్స్ట్గా ఉందమ్మా. నిజానికి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం వచ్చిందమ్మా. ఈ చట్టం ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ యొక్క ఆస్తి కానివ్వండి, వాళ్ళ హక్కులకు కానివ్వండి, ఏవైనా భంగం కలిగినప్పుడు సీనియర్ సిటిజన్స్ ఆ చట్టాన్ని ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ చట్టం ప్రకారము తల్లిదండ్రులు ఏదైనా ఆస్తిని తమ బిడ్డలకు ఇచ్చి వాళ్ళకు కావలసిన రీతిలోని వాళ్ళకి సదుపాయాలు జరగనప్పుడు తిరిగి ఆ ఆస్తిని పొందేటటువంటి అధికారము ఆ చట్టం వాళ్ళకి కలిగించింది. అంటే ట్రిబ్యునల్ నిజం చెప్పాలంటే
ఆ ఆస్తిని తిరిగి మళ్ళీ వాళ్ళ వశం చేసేనంత అధికారాన్ని ఆ ట్రిబ్యునల్ కలిగి ఉంటుంది. ఆ చట్టం అంత అధికారాన్ని సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వడం జరిగింది. లేదు మేడం, దానికి ఏం నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్తిగా ఇచ్చారు. నేను వాళ్ళని అడగలేదు, ఫోర్స్ చేయలేదు. మా పేరెంట్స్ నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళకి నాకు ఆ ధీమా ఉంది కాబట్టి నేను ఇల్లు అమ్మగలిగాను. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తే నేను కూడా ఏం చేయలేను మేడం. ఓకే, ఒక మాట వినండి. నేను చట్టం గురించి మీకు చెప్పాను. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఇది నేను చెప్పింది ఏం కొత్త విషయం కాదమ్మా. చాలా వేల కేసులు కింద కోర్టులలోని ట్రయల్ కోర్ట్స్లో ఫైల్ అవుతూ ఉంటాయి. ఇంకా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007కి రాకముందు నిజానికి తల్లిదండ్రులు కానివ్వండి లేదా ఎవరైనా ఆత్మీయులు కానివ్వండి తమకిష్టమైనటువంటి వారికి గిఫ్ట్ డీడ్ కానివ్వండి లేదా ఇంకే డాక్యుమెంట్ అన్నా చేసి వాళ్ళకు కావలసిన విధంగా సదుపాయాలు ఆ వ్యక్తి చేయనప్పుడు దాన్ని క్యాన్సిలేషన్ కూడా వేసుకొని కేసులు గెలిచి తిరిగి ఆస్తులు పొందినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అటువంటి తీర్పులు చరిత్రలో ఎన్నో ఉన్నాయమ్మా. కనుక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మీ కేసులో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నంత మటుకే మీరు ఈ మాటలన్నీ మాట్లాడగలరు. కానీ లేని పక్షంలో మీ సిస్టర్ మీ అక్క ఆమె ఒక్కదానికే అధికారం కాదు, నాకు కూడా అధికారం ఉంది, ఇందులో నాకు కూడా భాగం వస్తుందని రేపు ఆమె కూడా లిటిగేషన్ స్టార్ట్ చేస్తే మీ ఇద్దరు అక్కచెల్లెళ్ళు తల్లిదండ్రులు అందరూ కలిసి కోర్టు చుట్టూ ఒక 20 సంవత్సరాలు తిరగాలి. ఆ కోర్టు ఖర్చులు కానివ్వండి ఇంకా ఇతర ఖర్చులు అన్నీ పెట్టుకుంటే ఆ ఆస్తి కంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక నేనేమంటున్నానంటే శిరీష, యూ థింక్ ఫర్ సమ్ ఆల్టర్నేటివ్ మీ పేరెంట్స్కి. డోంట్ ఎక్స్పెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే మీ పేరెంట్స్, నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేను, మీరు అనుకోవడంలో కూడా తప్పు లేదు. నాకు రాసి ఇచ్చేశారు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని అనుకొని చేశాను మేడం అని అన్నారు మీరు అమ్మేనని. కానీ బట్ ఒక్క చిన్న తప్పు ఏంటంటే మీ పేరెంట్స్కి చెప్పుకుంటే బాగుండేది. కానీ మీరు దానికి మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చారు, మా పేరెంట్స్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను అని అన్నారు. కానీ అది కూడా రాంగ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మీ పేరెంట్స్ని మీ అత్తగారు మీ భర్త ఉన్న చోటకు వచ్చి వాళ్ళని ఉండాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు కొంచెం మర్చిపోయారేమో అనిపించింది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఇరుపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే ఎవరి మటుకు వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించారని చెప్పచ్చు. కానీ ఒక్కసారి కోర్టులో కేసులు అంటూ పడితే ఈగో అన్నది దెబ్బతినకూడదమ్మా. సమ్ టైమ్స్ ఈగో దెబ్బతిన్నప్పుడు కోర్టులో కేసులు పడితే దాని నెట్ రిజల్ట్ కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు బాధను క్షోభను అనుభవించవలసి ఉంటుంది. నిజంగా ఆస్తుల విషయాల్లోని డబ్బులు పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని టైం పోగొట్టుకొని జీవితాలు పోగొట్టుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అటువంటి పరిస్థితి మీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. నేనేం అడ్వైస్ చేస్తున్నానంటే ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళే కంటే కూడా తల్లిదండ్రులు మీరు మీ అక్క అందరూ కూర్చొని సామరస్యంగా ఒక కన్క్లూషన్కి వచ్చి మీ తల్లిదండ్రులకు ఒక ఆల్టర్నేటివ్ ప్రాపర్టీని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ తదనంతరం ఎవరికి ఎంత రావాలో వాళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. లేని పక్షంలోని కోర్టుకు వెళ్తే మాత్రము కోర్టు తప్పకుండా ఆ పని చేస్తుందండి. చట్టం మీ వైపు టోటల్గా లేదు అని నేను చెప్పగలను. నేను కూడా ఇంత సఫర్ చేసి వాళ్ళ కోసం ఆలోచించి నేను ఇదంతా చేసిందే కానీ ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లయితే అట్లా అవుతుంది మేడం. ఇంకా కూడా అంతే, ఇంకా ఏమనట్లేదు. ఇక్కడ ఈ అమ్మాయి వినే పరిస్థితిలో లేదు శిరీష. వీళ్ళ తప్పు ఏంటంటే ఆ అమ్మాయికి రాసి ఇచ్చేయడం. ఆ డాక్యుమెంట్ కూడా ఒకసారి చూడాలండి నిజం చెప్పాలంటే. ఒకవేళ ఆ డాక్యుమెంట్లో ఏమైనా కండిషన్స్ ఉండి అంటే చాలా మటుకు ఏమని పెడతారంటే తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకున్నంత కాలము మమ్మల్ని సేఫ్గా చూసుకుంటారని ఆశిస్తూ ఈ ఆస్తిని ఇవ్వడం జరిగింది అని రాస్తూ ఉంటారు. పేపర్లు ఉన్నాయా అమ్మ మీ దగ్గర? ఉన్నాయి మేడం. సరే, ఆ పేపర్లు చూపిస్తారా? తీసుకొచ్చి మీకు చూపించండి. చూపిస్తే దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్కి అంటే కొంతమంది ఇప్పుడు ఈ కేసులో మేము బ్రతుకున్నంత కాలము ఈ ఆస్తి మా చిన్న కూతురు ఆధ్వర్యంలోనే ఉండాలి, మా తదనంతరం మేము ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి కండిషన్ ఉందనుకోండి. ఆ కండిషన్కి వ్యతిరేకంగా ఈ అమ్మాయి కానీ చేస్తే తప్పకుండా వీళ్ళు అది క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేయండి అని వెళ్ళొచ్చు. లేదా సీనియర్ సిటిజన్స్గా మా హక్కుకి భంగం కలిగింది, మేము ఈరోజు నిరాశ్రయులుగా రోడ్డు మీద ఉన్నాము, ఆమె దయా దాక్షిణ్యాల మీద బ్రతకవలసినటువంటి అవసరం మాకు లేదు కనుక మా ఆస్తిని మాకు రెస్టోర్ చేయండి అనేటటువంటి కేసును కూడా వీళ్ళు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేయొచ్చు. అది థర్డ్ పర్సన్స్కి అమ్మారు కాబట్టి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయండి అని చెప్పేసి దానికి తగ్గ రేటుకు తగ్గట్టుగా ఆర్డర్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఈ కేసులో ఉంది.
అమ్మ మీరు ఒకటే చెయ్యాలి, మీ అమ్మాయి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మీరు మంచి ఉద్దేశంతోని ప్రేమతోని బిడ్డలపైన అనురాగంతోని మీరు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక తప్పుడు నిర్ణయంగా మారింది. దాని నెట్ రిజల్ట్ ఏంటంటే మీరు నిరాశ్రయులయ్యారు, మీరు ఈ రోజున మానసిక క్షోభకు లోనవుతున్నారు. పెద్దమ్మాయి ఏమో మా తల్లిదండ్రులు నాకు అన్యాయం చేశారు, నా హక్కుకి భంగం కలిగించారు అని ఆ అమ్మాయి బాధపడుతుంది. రెండో అమ్మాయి ఏమో మాకు ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు నన్ను ఇటువంటి సమస్యలోని పెట్టారు అని ఆ అమ్మాయి బాధపడుతుంది. ఇట్లా ఇంతమంది బాధపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూర్చొని వీలైనంత మటుకు సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ శిరీష ఏమాత్రం కూడా అంగీకరించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆమె అమ్మేసి వేరే ఇల్లు కట్టుకుంది కాబట్టి మళ్ళీ ఆమె రెస్టోర్ చేసేటటువంటి ఆర్థిక పరిస్థితి ఆమెకు లేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ మీరు ఒకవేళ లేదు మాకు ఆ ఇల్లు కావాలి, మేము అది లేనిదే మేము బ్రతికేటటువంటి అవకాశం కష్టము, ఈ అమ్మాయి మాకు అన్యాయం చేసింది, మేము చెప్పింది ఒకటి ఈ అమ్మాయి చేసింది ఒకటి అనేటటువంటిది ఉంటే మీరు తప్పకుండా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ని మీరు ఇన్వోక్ చేయొచ్చండి. మీరు దాన్ని ఆశ్రయించి తప్పకుండా మీకు మా ఇల్లు మాకు కావాలి, మా ఆస్తి మాకు కావాలి, మేము నిరాశ్రయులుగా ఉండడానికి వీలు లేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీరు ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తే మీకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే కేసు వేసే ముందు అంటే మీకు ఈ లీగల్ అడ్వైస్ కార్యక్రమం మీకు అండగా ఉంటుంది. ఈ కేసు కూడా లీగల్ అడ్వైస్ ఈ కార్యక్రమం ద్వారానే టేకప్ చేద్దాము. కానీ టేకప్ చేసే ముందు ఒక్కసారి మాకు ఆ డాక్యుమెంట్ చూపించండి. ఆ డాక్యుమెంట్లో వలన మీకు ఎంత బలం చేకూరుతుందో చూసి దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకొని మీకు వీలైనంత న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంకొకటండి, ఇక్కడ ఆస్తే కాదు, వాళ్ళకి ఆధారము ఆదాయము లేనప్పుడు మెయింటెనెన్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆడపిల్లలైనా ఎవరైనా ఈరోజు ఆడపిల్లలు ఆస్తులు తీసుకున్నప్పుడు బాధ్యతలు కూడా పంచుకోవాలి. దట్ ఈస్ వాట్ చట్టం చెప్తుంది. కనుక వీళ్ళు ఇప్పుడు రెండో అమ్మాయి మీద పెద్ద అమ్మాయి మీద కూడా మేమిద్దరం ఇప్పుడు నిరాశ్రయులు, మాకు వేరే ఆధారం లేదు. అప్పుడు ఆ ఇల్లు ఉన్నప్పుడు 25,000 రెంట్ వచ్చేది, ఆ రెంట్ ద్వారా బ్రతికేవాళ్ళం. ఈ రోజు అది కూడా లేదు, మేము ఎలా బ్రతకాలి, ఇద్దరు మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడగాలి. అవకాశం ఉంది. కనుక మెయింటెనెన్స్ కూడా మీరు అడిగేటటువంటి అవకాశం ఉంది. మనము ఇదంతా కూడా చూద్దాము, డాక్యుమెంట్స్ అన్ని చూసి పరిశీలించి తప్పకుండా ఈ కేసు టేకప్ చేసి వీలైనంత మటుకు చట్ట పరిధిలోని మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మనం పరిశీలిద్దామండి. అవకాశం ఉంటే తప్పకుండా ఈ కేసు టేకప్ చేద్దాం.